ఫ్రెండ్స్, ఎస్జిటికి సంబంధించి సాంఘిక శాస్త్రం మన తెలుగు అకాడమీ బుక్స్ అయితే రావడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సో ఒకసారి మనం ఆల్రెడీ సోషల్ సైన్స్ 3rd నుంచి 10th వరకు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి మనం పెట్టే బిట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అకాడమీ టెక్స్ట్ బుక్ వాడు బిట్స్ ఏ విధంగా ఇచ్చాడు అనేది, కంటెంట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో 8th లెసన్ చూడండి. సో అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏం చేశాడంటే టోటల్గా జియోగ్రఫీ సంబంధించి 18 లెసన్స్ ఉన్నాయి, అలాగే అర్థశాస్త్రం, అలాగే హిస్టరీ, పౌరశాస్త్రం, అలా మొత్తం 4 పార్ట్స్ కింద, అలాగే మెథడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం జాగ్రఫీకి సంబంధించి, భూగోళ శాస్త్రం సంబంధించి లాస్ట్ లెసన్ ఒకసారి చూద్దాం. 18వ లెసన్ ఇది లాస్ట్ లెసన్. సో టోటల్గా 18 ఉండడం జరిగింది. దానిలో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వచ్చి 2021 ప్రకారం దేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయంటే 713789 చదరపు కిలోమీటర్లు ఉన్నాయంటండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేశ వైశాల్యంలో ఆల్రెడీ మనం చెప్పిన కంటెంట్లో అయితే బిట్స్ అన్ని కూడా కవర్ అయ్యాయి అనుకుంటున్నాం. ఒకసారి మీరు చూడండి, దేశ వైశాల్యంలో ఎంత శాతం అడవులు కలవంటే 24.62 అండి. నెక్స్ట్ చూడండి, విస్తీర్ణ పరంగా చూడండి, ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ అండి, సెకండ్ ప్లేస్ హర్యానా. మనం ఆల్రెడీ చెప్పేటప్పుడు మనం వరుసగా 5 ప్లేస్లు కూడా చెప్పాం, మధ్యప్రదేశ్, అలాగే ఇంకా ఏ ఉన్నాయనేది. సో ఇక్కడైతే ఓవరాల్గా ఫస్ట్ తీసి లాస్ట్ అవసరం కనుక మధ్యప్రదేశ్ ఫస్ట్, అది ఎక్కువ విస్తీర్ణ పరంగా ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం. ఆ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకుని ఎంత శాతం అనేది కూడా ఎంత అనేది 77,493 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయండి. సో తక్కువ వచ్చి హర్యానా 1603 చదరపు కిలోమీటర్లు అడవులు ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, అడవుల శాతం ఇచ్చాడు ఇక్కడ పర్సెంటేజ్ పరంగా అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎంత అంటే 62.1% అండి. అలాగే నెక్స్ట్ లాస్ట్ వచ్చి హర్యానా అండి, అత్యల్పంగా ఎంత అంటే 3.8 అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, భారతదేశపు సగటు అటవీ ప్రాంతం శాతం ఎంత అంటే 24.62 కన్నా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కేవలం 16 మాత్రం ఉన్నాయంటండి. సో పైన చెప్పాను చూడండి, దేశ వైశాల్యంలో ఎంత శాతం అడవులు ఉన్నాయంటే 24.62 ఉన్నాయి. దానికంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చి కేవలం 16 మాత్రమే అంటండి. నెక్స్ట్ 1952 జాతీయ అటవీ విధానం చూడండి, డైరెక్ట్ బిట్ అండి ఇది. దీని ప్రకారం అంటే ఎంత ఉండాలని చెప్పారు, 33.3% అడవులు కలిగి ఉండాలని చెప్పండి. ఇది 8th క్లాస్లో వచ్చిందండి మనకి, 8th or 7thలో వచ్చింది. ఈ చట్టం ప్రకారం కొండ ప్రాంతంలో 60%, మైదానంలో 20% అడవులు ఉండాలండి. ఇది కూడా న్యూ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మ్యాక్సిమం ఎక్కువగా వచ్చాయండి బిట్స్. నెక్స్ట్ చూడండి, 2011 సంవత్సరంలో యుఎన్ఓ అటవీ సంవత్సరంగా ప్రకటించింది. మనం అలా చెప్పామండి, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అటవీ సంవత్సరంగా ప్రకటించింది చెప్పాము 2011. ఈ బిట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడంటే March 22 అండి. నెక్స్ట్ వచ్చి భారత అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్ అండి, ఇది కూడా మనం చెప్పాం ఆల్రెడీ. నెక్స్ట్ సామాజిక అడవుల పెంపకం 5వ పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారండి. సో అకాడమిక్ బుక్స్ అంటే డైరెక్ట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఇదే ప్రామాణికంగా మనకి డిఎస్సి ఆర్ టెట్లో వస్తాయి కనుక ఒకసారి ఇవి కూడా మిస్ చేయకూడని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మీకు నేను పెట్టి కంటెంట్ నచ్చింది అనుకుంటూ ఒకసారి మళ్ళీ అలా 18, 17, 16 లెసన్స్ నుంచి 1వ లెసన్స్ వరకు జియోగ్రఫీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మ్యాక్సిమం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే ఎవరికి దొరకట్లేదు అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో అదే ఉద్దేశంతో నేను కొంచెం ముందుగానే తీసుకోవడం జరిగింది బుక్స్ అన్ని కూడా. సో ఒకసారి నెక్స్ట్ బిట్ చూడండి, అడవుల విస్తీర్ణ పరంగా చూడండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ బిట్ మనం చెప్పామండి. సో అత్యధికంగా అయితే మధ్యప్రదేశ్ అని చెప్పాం. అలాగే రాష్ట్రాల వైశాల్యంతో పోలిస్తే చూడండి, అడవుల శాతం అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో అత్యధిక శాతం ఉన్నాయంటండి. నెక్స్ట్ వచ్చి మొత్తం మీద అడవుల సాంద్రత ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ రాష్ట్రాలు అత్యధికంగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి దీనికి భిన్నంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు వాయువ్య భారతదేశంలో అడవులు చాలా తక్కువలో ఉన్నాయండి. తక్కువ నుంచి చూసుకుంటే ఫస్ట్ది హర్యానా అండి, అలా వెళ్తుంది. అది ఎక్కువ నుంచి చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిందకి రావచ్చండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, అడవులు ప్రధానంగా 6 రకాలండి, డైరెక్ట్ బిట్ ఇది. అందులో చూడండి, సతతహరిత అరణ్యాలు, ఉష్ణమండల తేమతో కూడిన రాకురాల్చే అడవులు, ఉష్ణమండల శుష్క అడవులు, ముళ్ళజాతి ఉష్ణమండల అడవులు, నెక్స్ట్ వచ్చి మడ అడవులు, నెక్స్ట్ చూడండి ఆల్ఫైన్ అడవులు, నెక్స్ట్ వచ్చి ఆల్ఫైన్ అడవులు. ఒకసారి ఎక్కడి నుంచి చూద్దాం. సప్తహరిత అరణ్యాల గురించి చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ. ఇవి 500 నుంచి 1500 మీటర్ల ఎత్తులో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న పశ్చిమ కనుమల్లోని ఈశాన్య భారతదేశం, మధ్య హిమాలయాలు, అండమాన్ దీవులు అభివృద్ధి చెందాయి అంటండి ఇవి. నెక్స్ట్ ఈ వృక్షాలు 45 నుంచి 60 మీటర్ల ఎత్తు పెరుగుతాయండి ఇక్కడ సప్తహరిత అరణ్యాల్లో. నెక్స్ట్ మహాగని, ఎబోని, టేకు, రోజుడ్, వెదురు పొదలు ఈ ముఖ్యమైనవి అంటండి. ఈ
అయితే ఈ రకమైన వృక్షాలు కఠిన దారువును కలిగి ఉండడం వల్ల వీటికి వాణిజ్య విలువ చాలా తక్కువగా ఉంటుందంటండి. నెక్స్ట్ వచ్చి ఉష్ణమండల తేమతో కూల్చిన అడవులు చూడండి ఒకసారి. 100-200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి ప్రధానంగా పడమటి కోనములు, ఒరిస్సా, చోటా నాగ్పూర్ పీఠభూమి అంటే పీఠభూమి ప్రాంతాల్లో, శివాలిక్ ప్రాంతంలో పెరుగుతాయండి. ఈ వృక్షాలు వచ్చి 20-30 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి ఇక్కడ వృక్షాలు. ఇవి 6-8 వారాలకు ఆకుకలుస్తాయండి. ఈ అడవుల్లో టేకు, గుగ్గులు, మంచిగంధం, వెదురు మొదలైనవి ఉంటాయండి. ఈ అడవులు ఆర్థికంగా ఇంపార్టెంట్ అండి బిట్టు. ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. ఆర్థికంగా ముఖ్యమైన అడవులు ఎక్కడంటే ఉష్ణమండల తేమతో కూర్చిన ఆకుకలుచే అడవులని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చు అడవులండి మూడవది. ఇవి 70-100 సెంటీమీటర్ల వర్షం పడు చోట కలవండి. ఈ అరణ్యాలు వర్షాభావ పరిస్థితులు తట్టుకునేందుకు వేసవి కాలంలో ఆకురాలుస్తాయండి. ఈ అడవులు ముఖ్యంగా భారత ద్వీపకల్పంలో ఉన్నాయి. ఓకేనా, భారత ద్వీపకల్పంలో ఉన్నటువంటి అడవులు ఏమంటే ఉష్ణమండల శుష్క అడవులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ అడవుల్లో టేకు, సాల్, మంచిగంధం, రక్త చందనం, వెదురు, గుగ్గులు మొదలైన చెట్లు పెరుగుతాయి అంటండి. నెక్స్ట్ వచ్చి ముళ్ళజాతి అడవులండి. ఇవి 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం గల ప్రదేశాలు పెరుగుతాయి. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మైదానాల్లో సముద్ర సమీపానికి ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతం ఉంటాయండి ముళ్ళజాతి అడవులు. మన బీచ్ ఏరియాస్ దగ్గర ఉంటాయి. ఇవి ఇక్కడ 6-10 మీటర్ల ఎత్తులో పెరుగుతాయండి వృక్షాలు. ఈ అడవులు ఇంపార్టెంట్ వచ్చి బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ, నలతం మొదలైనవండి. సో తేమతో కూడిన పల్లపు భూముల్లో మాత్రం అడవి ఖర్జూరం అనేది చెట్లు పెరుగుతాయి అంటండి. వీటికి ఉష్ణమండల ముళ్ళజాతి అడవి అని పేరు ఉందండి. లేదా ముళ్ళజాతి అడవులు లేదా ఉష్ణమండల ముళ్ళజాతి అడవులు అనవచ్చండి. ఇవి లైక్ మనం ఎలా గుర్తుపెట్టుకుంది, ఎక్కువ ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్ అటువంటి ఉత్తర మైదానాల్లో ఎక్కువగా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ వచ్చి మడ అడవులండి. మడ అడవులు మాన్గ్రూవ్ అడవులు అంటారు దీనికి. సో క్షార జలారణ్యాలు అంటారండి. అంటే ఎక్కువగా చిత్తడి భూములు ఉంటాయి కదండి, చిత్తడి నేలలు ఎక్కడ ఉంటాయి అటువంటి దగ్గర ఉంటాయండి. ఇవి శ్వాస వేర్లు బయటకు ఉండడం ప్రధాన లక్షణం అండి. ఈ మడ అడవుల యొక్క ప్రధాన లక్షణం బురద, ఒండ్రుతో కూడిన సముద్రపు తరంగాలు, పోటీపాట్లకు గురయ్యే ఉప్పు నీటి, మంచినీటి ప్రాంతాల్లో గురయ్యే ఉప్పునీటి, మంచినీటి ప్రాంతాల్లో ఈ అడవులు ఉంటాయండి. ఇవి ఇక్కడ 30 మీటర్ల ఎత్తు వరకు పెరగడం జరుగుతాయండి. ఇవి 30 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ పెరగడం జరుగుతుంటాయి ఇవి. నెక్స్ట్ చూడండి, గంగా నది డెల్టా తీర ప్రాంతంలో మహానది, గోదావరి, కృష్ణ డెల్టా తీర ప్రాంతం, అండమాన్ ద్వీపం, కోస్తా ప్రాంతంలో ఉన్నాయండి ఎక్కువగా. వీటి ముఖ్యంగా సందరి చెట్లు పెరుగుతాయి అంటే ఇక్కడ మడ అడవుల్లో. ఈ సందరి లేదా సుందరి చెట్టు వలన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టైడల్ అడవులను ఏమని పిలుస్తారంటే సుందరావరణలు అని పిలుస్తారంటండి. నావలు, న్యూస్ ప్రింట్ తయారీకి ప్రధానంగా ఆహారంగా ఉన్నటువంటి అడవుల్లో మొగలి, కలబంద, పేము, మడ, పొన్న చెట్లు పెరిగినండి. వీటికి మడ అడవులని పేరు రావడం జరిగిందండి దీనివల్ల. లాస్ట్ వచ్చి ఆల్పైన్ అడవులండి. ఈ ఆల్పైన్ అడవులు వచ్చి హిమాలయాల్లో 1600-3000 మీటర్ల ఎత్తులో ఉంటాయండి. ఆల్పైన్ అంటే ఎక్కువ ఎత్తులో ఉండేవి ఏమంటే ఆల్పైన్ అడవులేనండి. ఇక్కడ వచ్చి 100-200 సెంటీమీటర్ల వర్షం పడే ప్రాంతంలో తేమతో కూడిన సమశీతోష్ణ మండలాల అడవులు ఉంటాయండి ఇవి. ఇక్కడ వచ్చి మళ్ళీ 3500 కంటే ఎక్కువ మించిన ఎత్తైన ప్రాంతాలు ఉండే అడవులు ఏంటంటే ఆల్పైన్ అడవులండి. ఇక్కడ ఓకు, తమల, చెట్నట్, మాపు, సంపెంగ జాతి చెట్లు పెరుగుతాయి. ఈ అడవుల వల్ల కర్రగుజ్జు, అగ్గిపెట్టెలు, రైల్వే స్లీపర్స్, టార్పాయిన్లు తయారులో ఎక్కువ ఉపయోగిస్తారండి ఈ ఇక్కడ ఉన్నటువంటి వృక్షాల ద్వారా. అవి చూడండి, దేవదారు, సెల్పర్, ఫైన్ వంటి మొదలైన వృక్షాలు ఇక్కడ ఆల్పైన్ అడవుల కింద ఉదాహరణకు చెప్పవచ్చు. ఇంకొంచెం చూడండి, ఇక్కడ ఉన్నత హిమాలయాల్లో ఆల్పైన్ అడవులు ఉంటాయండి. మధ్యస్థ హిమాలయాల్లో సతత అరణ్యాలు మనం చెప్పాం కదా ఫస్ట్ టైప్ అని. బాహ్య హిమాలయాల్లో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, ఇది సెకండ్ టైప్ అని చెప్పాం కదా, అవి ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వరకు అయితే టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కొన్ని బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం అవి కూడా. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా భారతదేశం ముఖ్య సహజ వనరు ఏది అన్నాడండి. ఏదవుతుందండి చెప్పండి? అడవులు, నదులు, పర్వతాలు, పీఠభూములు. సో ఆప్షన్ వచ్చి ఫస్ట్ రైట్ అవుతుందండి. హిమాలయ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలు ఉండే ఉద్భిజాలం అన్నాడు, మనం చెప్పాం లాస్ట్ బిట్. అత్యధిక ఎత్తైన ప్రాంతంలో ఉండేవి ఏంటండి? ఆల్పైన్స్. కనుక సెకండ్ ఇస్ రైట్ ఆన్సర్. భారతదేశంలో అడవుల రకాలు ఎన్నండి? టోటల్ 6 చెప్పాం కదా. 2020-21 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో ఎన్ని హెక్టార్ల అడవి భూమి ఉంది? ఎంత ఉందండి? 713,789 చదరపు కిలోమీటర్లు చెప్పాం కదా, స్టార్టింగ్లో ఉంది కదా. విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ సంపద గల రాష్ట్రం ఏదవుతుందండి? మధ్యప్రదేశ్. ఇక్కడ 3 అని ఇచ్చాడండి, 3 కాదు 2 ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 6వ బిట్టు. విస్తీర్ణం పరంగా అత్యల్ప అటవీ సంపద గల రాష్ట్రం ఏది అన్నాడు. ఏదండి? హర్యానా. విస్తీర్ణ పరంగా కూడా అదే, వైశాల్యం పరంగా కూడా అదే అవుతుందండి. పర్సంటేజ్ పరంగా కూడా హర్యానా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎంత అన్నాడండి? ఎంత అండి? 77,493. హర్యానా రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎంత అండి? 1603 చదరపు కిలోమీటర్లు. ఇవన్నీ డైరెక్ట్ బిట్సే.
సో ఒకసారి టాపిక్ చూసి బిట్స్ చేస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. ఇంకా చాలా వరకు అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో మనం ఇచ్చిన కంటెంట్ కూడా చాలా వరకు లేదండి. మనం లైన్ టు లైన్ ఇచ్చాం. సో కనుక అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అంటే కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి పరంగా అలాగే టెట్ పరంగా ఎక్కువ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రామాణికం కనుక ఒకసారి చూసుకుంటే బెటర్. ఓకేనా? మనం ఇచ్చే కంటెంట్‌తో పాటుగా ఉద్భిజాలు చాలా దట్టంగా ఉండే అటవీ రకం ఏది అన్నాడండి. ఏదవుతుందండి? ఉద్భిజాలు ఎత్తుకున్నదండి సతత హరిత అరణ్యాలండి. వాణిజ్యంలో చాలా తక్కువ కలిగిన అడవులు ఏవి? ఇది కూడా మనం చెప్పామండి. అర్ధ సతత అరణ్యాలండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా సతత హరిత అడవులండి. నెక్స్ట్ చూడండి 11వ బిట్టు. పీఠభూమి ఉపరితలాలు ఏ రకపు అడవులు ఉంటాయి? చెప్పాం కదా, పీఠభూమి, శివాలిక్ అని ఎక్కడైనా చెప్పాం. ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవులండి. ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవుల వర్షపాతం ఎంత అండి? 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం అండి. అది 200 దాటి అయితే సతత హరిత, 100 నుంచి 200 అయితే ఉష్ణమండల తేమ, 70 నుంచి 100 అయితే 3వ టైపు అంటే ఉష్ణమండలంలో జాతి అవుతుందండి. శివాలిక్ కొండ ప్రాంతం అరణ్యాలు ఏవండి? ఇది కూడా ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవులేనండి. నెక్స్ట్ చూడండి 14 బిట్టు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవులు వృక్షాలు ఎన్ని మీటర్లు పెరుగుతాయండి? ఎన్నండి? యాక్చువల్లీ ఉష్ణమండల తేమతో కూడిన దాంట్లో 20 నుంచి 60 అండి. ఇక్కడ 5 ఇచ్చాడు. సో మనకైతే కంటెంట్లో 20 నుంచి 60 మీటర్ల వరకు పెరుగుతాయండి. అదే సతత హరిత అరణ్యాల్లో అయితే 45 నుంచి 60 మీటర్లు. ఒకసారి మీరు బ్యాకప్ చేసి చూసుకొని ఉంటుంది. ఇక్కడైతే 25 నుంచి 60 ఉంది కాబట్టి ఇదే మన దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఆప్షన్ రైట్ అవుతుంది. ముగ్గులం అత్యధికంగా లభించే అటవీ ప్రాంతం ఏది? ముగ్గులం అంటే ఇక్కడ ఆల్ఫైన్ అయితే కాదండి. ఆల్ఫైన్ అడవులు అయితే కాదు, మడ అడవులు కాదు, సుందరవనాలు. ఇక్కడ గుగ్గుల మీద యాక్చువల్లీ ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవులు అని చెప్పవచ్చు. ఆ ఆప్షన్లో కనుక అక్కడ ఇంకేమన్నాడంటే ఉష్ణమండల కొండ ప్రాంతాల అడవులు ఏమని చెప్పాం? ఉష్ణమండల తేమతో కూడిన ఆకులచు అడవులు కనుక ఇక్కడ శివాలిక్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. బహిరంగ తృణభూములు ఏ అడవుల్లో కలిసి ఉంటాయి అన్నాడు. బహిరంగ తృణభూములు అంటే ఎక్కువగా ఆకురాల్చు మొత్తం ఆకులన్నీ రాలిపోయి వేసవికాలంలో రాలిపోయి ఉంటాయి కదా, అవండి. సో ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులు అవుతుందండి ఆప్షను. భారతదేశపు ఆర్థిక రంగంలో అతి ముఖ్యమైన అడవులు ఏవి? ఇది కూడా ఉష్ణమండల ఆకురాల్చు అడవి అండి. అక్కడ మనం ఆల్రెడీ కంటెంట్ చెప్పేటప్పుడు ఉంటుంది చూడండి, ఒకసారి బ్యాకప్ చేసి చూసుకోండి. లాస్ట్లో ఉంటుంది భారతదేశ ఆర్థిక రంగానికి ఈ అడవులు ముఖ్యమైనవి ఉంటుంది ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవుల్లో. వృక్షాలు బోడిగా కనబడటం ఏ అడవుల ప్రధాన లక్ష్యం? ఇది కూడా ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులేనండి. ఉష్ణమండల శుష్క అడవుల యొక్క వర్షపాతం ఎంత చెప్పాం కదండి, 70 నుంచి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్ చూడండి 20 బిట్టు. గిడిసి బారిన చెట్లు కలిగిన అడవులు ఏవి? ఏమవుతుందండి? ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు అవుతుందండి. అంటే సముద్రం దగ్గరగా ఉంటాయి చెప్పాం కదా, అక్కనపేట అటువంటి దగ్గర అవి. నెక్స్ట్ చెట్లు దూరంగా ఉండే అడవులు కూడా అదే అవుతుందండి. ఉష్ణమండల ముళ్ళ జాతి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అండి. ఉష్ణమండల ముళ్ళ జాతి లేదు, ముళ్ళ జాతి అడవులు అంటారు. ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు వర్షపాతం ఎంత అన్నాడండి. యాక్చువల్లీ 70 అండి, 70 సెంటీమీటర్ తక్కువ. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు కనుక ఇది కరెక్ట్ అవుతుందండి. 50 సెంటీమీటర్ తక్కువ వర్షపాతం అని. నెక్స్ట్ 23 బిట్స్ అండి. సముద్ర సమీపానికి ఉన్న దక్కన పీఠభూమి ప్రాంతపు అడవులు ఏదవుతుందండి? ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి 24 బిట్టు. శ్వాస వేర్లు బయటకు కలిగిన చెట్లు ఏవండి? మాడ అడవులు. డైరెక్ట్ టాపిక్లో ఉంది. నెక్స్ట్ వేర్లు బురద నుండి పైకి చొచ్చుకొని ఉండే చెట్లు ఏవండి? ఇది కూడా మడ చెట్లే. మడ అడవులలో సుందర వృక్షాలు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయండి? బెంగాల్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ బెంగాల్ డెల్టా ప్రాంతంలో మడ అడవుల పేరు ఏంటండి? సుందరవనాలు లేదా సుందరీలు లేదా సంద్రాలు అని అంటాం కదా. నెక్స్ట్ చూడండి 28వ బిట్టు. పోటుపాట్లకు గురయ్యే ఉప్పు నీటి మంచినీటి ప్రాంతాల అడవులు ఏమవుతుందండి? మడ అడవులు. వెడల్పాటి ఆకులు గల సమశీతల సతత హరిత వృక్షాలు కలిగిన అడవులు ఏమవుతుందండి? వెడల్పాటి ఆకులు గల సమశీతల సతత హరిత వృక్షాలు కలిగిన అడవులు ఆల్పైన్ అడవులండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హిమాలయాల్లో 3000 మీటర్లకు మించి ఎత్తైన ప్రాంతం నుండి అడవులు ఏవండి? ఇది కూడా ఆల్పైన్ అడవులే. వైశాల్యం పరంగా అత్యధిక భూభాగంలో అడవులు కలిగిన రాష్ట్రం ఏది? వైశాల్యం పరంగా అన్నాడండి, విస్తీర్ణం పరంగా కాదు, కన్ఫ్యూజ్ అవ్వదు. విస్తీర్ణం పరంగా అయితే మధ్యప్రదేశ్ అండి, వైశాల్యం పరంగా అయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. సో కానీ వైశాల్యం పరంగా విస్తీర్ణం పరంగా తక్కువ అయితే ఒకటేనండి, ఏది? హర్యానా. అది గుర్తుపెట్టుకోవచ్చు మనం. చూడండి నెక్స్ట్ బిట్టు. వైశాల్యం పరంగా అత్యల్ప అడవులు శాతం అన్నాడండి. సో హర్యానా.
వైశాల్యం పరంగా అదే విస్తీర్ణం పరంగా తక్కువ అడవులు గల రాష్ట్రం ఇది హర్యానా అవుతుంది. ఇక్కడ చూడండి వైశాల్యం పరంగా అత్యధిక భూభాగం అడవులు కలిగిన రాష్ట్రం ఏమవుతుంది? అరుణాచల్ ప్రదేశ్. అలా కాకుండా విస్తీర్ణం పరంగా అన్నాడు అనుకోండి అత్యధిక ఎక్కువ భాగం ఎక్కడంటే మధ్యప్రదేశ్ అని చెప్పవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో అటవీ భూభాగం ఎంత అన్నాడండి. సో మనం అరుణాచల్ ప్రదేశ్ అన్నాం కనుక ఆ పర్సంటేజ్ కూడా అడిగాడండి. యాక్చువల్ అయితే టెక్స్ట్ బుక్లో 62.19 ఉంటుందండి. ఇక్కడైతే ఆప్షన్లో లేదు, మనకి ఆప్షన్ అయితే 3 అని ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అటవీ భాగం అన్నాడు ఇక్కడ. అది మనం శాతం పరంగా అయితే ఇచ్చాడు కనుక శాతం పరంగా 62.1% ఇక్కడ వాడు అడవి భాగం అన్నాడు. మరి కింద పర్సంటేజ్ ఇచ్చాడు కనుక మ్యాక్సిమం ఇది అవుతుంది, కనుక ఇక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు వాడు. ఓకేనా? నెక్స్ట్ 34 చూడండి, హర్యానా. హర్యానాకు సంబంధించి 3.08 కాదండి, 308 కాదండి, 3.08 అండి. ఆల్రెడీ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 62.19 ఉంటుందండి ఫస్ట్ లైన్లో, ఫస్ట్ పేజీలో. హర్యానాకు వచ్చేసరికి 3.8 తక్కువ అని ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, భారతదేశపు అటవీ ప్రాంతం శాతం ఎంత? డైరెక్ట్ బిట్ 24.62% అండి మన దేశపు సగటు అటవీ ప్రాంతం. అయితే భారతదేశ సగటు అటవీ ప్రాంత విస్తీర్ణం 24.62 కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఎన్ని? ఏంటండి? 16. అటవీ ప్రాంతం ఎక్కువగా గల దీవులు ఇది అన్నాడండి, అండమాన్ నికోబార్ దీవులు అండి. తక్కువ అయితే లక్షద్వీపులు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి అటవీ విధానం, భారతీయ అటవీ విధానం ఎప్పుడండి? 1952 అండి. జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతుల్యాన్ని కాపాడడానికి మైదాన ప్రాంతంలో ఎంత పర్సెంటేజ్ అడవులు ఉండాలి? ఎంత అండి? 20%. అదే కొండ ప్రాంతాల్లో అయితే ఎంత అండి? ఇక్కడ ఇవ్వలేదు, 60%. ఒకసారి ఫస్ట్ పేజీలో ఉంటుంది చూడండి, అత్యధికమైతే 60% కొండ ప్రాంతాల్లో. సో మన మైదాన ప్రాంతంలో 20%. మనం 8th లెసన్ సంబంధించి మొత్తం టాపిక్ అలాగే బిట్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను పెట్టి కంటెంట్ బాగుంది సార్ అనుకుంటే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేస్తే మళ్ళీ ఒక వీడియో చేయడానికి రెడీగా ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ సోషల్ కంటెంట్ అయితే ప్రిపేర్ అయ్యి పెట్టడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అలాగే 3rd క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ కూడా క్లాస్ 2 క్లాస్ పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే అవి కొంచెం డీప్గా లెసన్ చెప్పడం వల్ల వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పి పార్ట్గా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే డిఎస్సి అర్జీలకు సంబంధించి సాంఘిక శాస్త్రం, నెక్స్ట్ సామాన్య శాస్త్రం, సైకాలజీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు అండ్ విద్యా దృక్పథాలు అన్నీ కూడా ఉన్నాయండి తెలుగు అకాడమీ. సో నేను పెట్టి కంటెంట్ ఈ విధంగా బాగుంది సార్, లైన్ టు లైన్ ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దయచేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని భావిస్తున్నాను. సో ఎంతమందికి షేర్ చేస్తే మనకి అంత మన ఛానల్ గ్రోత్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.